చేసినంటే భవంతి కట్టిండ్రు ఇంటి కలిగింది బంగారం కలిగింది కలిగినాయి నాయమ్మ దేవుడు మల్లేశ బ్రహ్మణ నాయకుడు ఇంట్లో ఉన్నప్పుడు అటువంటి ఏదంటే రైతుంది ఎటువంటి ఎనగనైన మరి ఎప్పుడైతే భగవంతుడు మల్లయ్యనైన మరి ఎప్పుడైతే మరి మాధవసానికి పిల్లవాళ్ళతో చెప్పంపినప్పుడు తీసుకొని మల్లయ్య వచ్చి నుంచి ఈగలు పడగంది దోమలు పడగంది తీసుకొని దగ్గర సిర్లకు వచ్చింది మల్లయ్య వంకరకాయలు ఆయన పేరు వేరు పెట్టి పిలుస్తున్నది వల్ల నన్ను సకల సంతోషపడుతున్నాడు తప్పు కాదు నాకు ఇస్తున్న పిల్ల తప్పు కాదు మా మామ తప్పు కాదు మరి బౌరం అన్న మాటలు నేను ఇంట్లో గిటాలు వద్దిన చెప్పి భగవంతుడు మల్లయ్య మందగం తీసుకున్నాడు అబ్బాయిలో వచ్చిండు దేవుడు పెట్టిండు తడిపెట్టి తానాలు ఆడిండు తెలుగు నీళ్ళ మీద వరుసుకో నిజా రూపంతో భగవంతుడు మల్లయ్య శివ పూజ రమరామ రాజు మల్లయ్య గాంధీ నోటికాడ పెట్టిండు మల్లయ్య మటమాయం చేసిండు మల్లయ్య వేసుకో ఏడుగుట్ల పాలు పెట్టిండు గబ్బలు పెట్టిండు ఏడుగురికి ఎడకపోయి దాన్ని లేచి పాలు కాబట్టి పర్వతాలు మల్లయ్య పెరి మీద మరి ఎప్పుడైతే సుక్కలు చూసి ఒక్క పొద్దుడు మరి ఎప్పుడైతే బరిని పట్టుకోమన్నాడైనా అతను వంటలో చేసిండు మల్లయ్య పోతుంటే ఇలా ఏమన్నా వస్తా నువ్వు అనుకుంటే గంజి పోయి మందకాడికి పోతానంటే గుందిగాడు వచ్చినా గంజి వస్తానన్నా వస్తా గొప్ప చెప్పిండు మళ్ళీ ఎప్పుడైతే అటువంటి ఇంటికి వచ్చింది వాళ్ళకి ఏదమ్మా చూసింది మరవన్న వండింది మరి ఎప్పుడైతే మరి మనం తీసుకోవాలి మందకాడికి వచ్చింది గొల్లల బొమ్మలు కొట్టుకొని కూర్చున్నాడు బావన్నది బావన్నది అని చిన్న చిన్న గొర్రె పిల్లలు తీసి మళ్ళీ మీద చేస్తుంటే ఆనందపడుతుండే ఏమన్నాడు కట్టి పట్టుకొని చెట్లు వేసుకో బయట పోయి అటువంటి దానం చేసి మొత్తం కడుక్కొని ఎప్పుడైతే అటువంటి పూజ చేసుకొని అటువంటి తెచ్చిన అటువంటి అన్నం తినొస్తా బయటకు వచ్చిండు అయినా మళ్ళీ ఏదైనా ముడి చెరువు తీసిండు మరి ఎప్పుడైతే అడతాడో దానం ఆడిండు కూర్చొని ఎప్పుడైతే వంకాయ చెరువు వేస్తుండో బయట వికెల్కి ఏదమ్మా చూసింది కాదు నారాయణమూర్తి అందరూ కూడా ఎన్నో మాటలు అన్నారు జరిగింది బాగా గడిపి అడ్డం పడ్డదైనా ఎంతమంది తెచ్చినా మరి పరమన్న 3 ముక్కలు అన్నం దేవుడు తినమంటే మల్లయ్యో దేవుడు దేవరాజు మల్లయ్య 3 ముక్కలు అన్నం అటువంటి పరమన్న తిన్నప్పుడు 3 ఏళ్ళ ధనం కలుగుతున్నది వచ్చిండు మళ్ళీ ఎప్పుడైనా ఏదో మళ్ళీ వీటిలో పెట్టిండు చెప్పి ఎవరితో చెప్పరాదు మైలపూల వేదాలని చెప్పొద్దు చెప్పినటువంటి బాగా వచ్చిన పత్రికాయ వరం అటువంటి మంది ఎప్పుడైతే శిశువులకి చెప్పరాదు సత్యం మందుకు పత్యం సత్యంతో అటువంటి అన్ని పనులు అయ్యేది మరి ఎప్పుడైతే ఏదో మరి 7 గుడ్ల పాలు ఎత్తులో పెట్టింది మరి ఇంటికి తీసుకుపోయింది మరి ఆయన మరి భూమి మళ్ళీ చేసుకున్నాను ఎప్పుడైతే ఒక్కరితో అన్నదో సర్వేశ్వర ఆయనతో అన్నప్పుడు సర్వేశ్వర ఆయన అందరూ చెప్పాడు ఆయన వచ్చిన మంచిదే కలిగింది అందరం కలిసి అని చెప్పి అన్నప్పుడు 7 మంది తీసుకుపోయి మందకాడ పెట్టిర్రు మాటలు మాటలు పెళ్లి చేస్తామని తీద్దాము భగవంతుడు మళ్ళీ ఏడుకుంటూ ఉంటే మరి ఎప్పుడైతే ముద్దు చెరువు తీసిండు పుట్టు 6 చెట్లు పెట్టిండు 60 మంది చెట్లు అయి పుట్టమనడం వల్ల కల్లా కలిగి తెలిసిన వాళ్ళకి అన్ని మందు చెప్పాను 60 రోగాలు రావద్దు నివారణ
మంది చెట్లు ఎప్పుడే చెప్పిండు మల్లయ్యా ఎట్లా ఉన్నాడో భగవంతుడు మల్లయ్య మిడిగిట్లో గోరలు మిడిగి మిసుము గడ్డమే గామెనం నిజమే శృంగారం ఐదేళ్ళు ఉంగరం అంబరాజు ఇప్పుడు ఇద్దరు నటుడు సిద్ధం నశ్యుడు చిత్రగాని భగవంతుడు రూపము అటువంటి గొల్లలు చూసిరైనా తీసుకొచ్చి పాదాలు కడగబట్టే పాదాలు కడిగి మిద్దర మెడ మీద ఎప్పుడైతే భగవంతుడు కలిగిన ఇల్లు అనుకుంటున్నారమ్మా మల్లయ్య పసుపు పెట్టించారు మరి ఎప్పుడైతే పైన పూలు రాశారు కొబ్బరికాయలు గుమ్మడికాయలైనా పైసా మనకోలేదు గోడలు వచ్చి మంగళాడు పడుతున్నారు కలియుగ మీద మరి ఎప్పుడైతే వచ్చిన గంటలు వేయగలిగిపోవాలి మైదానంలో జాతర మరి 5 ఏళ్ళ జాతరనైనా దానాలు మళ్ళీ ఆనాడు అని చెప్పినాడు వారికి ఏమి లేనట్టు తెలిసిన వారికి తల మీద కొడుకున్న ఇంత మల్లయ్యా మల్లికార్జున స్వామికి కొమరవెల్లి మల్లన్న గొల్లకేతమ్మకు మైలసాదులు వేసిండ్రు. ఇప్పుడు మంచిగా కట్టాలి, కారకులు మంచిగా పెట్టాలి. బ్రహ్మణులు మనవరాలు బిడ్డలు వీళ్ళందరూ కూడా జై బోలో కొమరవెల్లి మల్లన్నకి, ఐలవేలి మల్లన్నకి, మావురాలు ఎల్లమ్మకి అందరు చేరాలి. మల్కపేట ఎల్లమ్మకి, పోషమ్మకి.